అందరికీ నమస్కారం. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మకర రాశి జాతకులు నవంబర్ మాసంలో 26వ తేదీ అనగా బుధవారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ని వినబోతున్నారు. మీరు వింటుంది అక్షరాల నిజమే. మకర రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు అయితే గమనించబోతున్నారు. ఏం జరగబోతుందో ఈ వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ రాశిలో ఉండే మంచి గుణాల గురించి మనం చెప్పుకోవాలి. చాలా మంచి గుణాలు ఉంటాయని అందరూ అనుకుంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువే, ధైర్యము ఎక్కువే. ఏ పని చేసినా తెలివిగానే చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లోనే గొప్ప తేజస్సు అనేది దాగి ఉంటుంది. వీరి గుండెల్లో ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఇక ఇప్పటి వరకు కూడా ఈ రాశి జాతకులు ఎన్నో కష్టాలు, భరించలేని బాధలు మనస్సులోనే దాచిపెట్టుకున్నారు. వాటిని మింగలేక కక్కలేక చేస్తున్నారని చెప్పొచ్చు. ఏ పని చేసినా కూడా ఈ రాశి వారు ఎన్నో నష్టాలను ఎదుర్కొంటున్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎప్పుడూ కూడా ఈ రాశి జాతకులు నిరంతరం గొడ్డులాగా కష్టపడుతూ ఉంటారు. అందరికంటే ఒక మెట్టు పైకి ఎదగాలి. నేను కాదు, నా కుటుంబం మంచి స్థాయిలో ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను పడ్డ కష్టాలు వారు పడకూడదు, వారి జీవితం తేజోమయంగా మారాలి అని నిత్యము కూడా ఈ రాశి జాతకుల తపన, కృషి, పట్టుదల ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడాను ఆ యొక్క స్థితి, మంచి స్థితి కోసం కలలు కంఠం కాదు, సాకారం చేసుకునేందుకు అడుగులు వేస్తుంటారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభించాలని కోరుకుంటారు. ఇక కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువే. ఇక అందుల కోసమే చాలా శ్రమిస్తూ కష్టపడుతూ అయితే ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీరిపైన గురుగ్రహం అనేది ఎక్కువగా ఈ రోజున అనుగ్రహం చూపిస్తుంది. అందువల్లే ఎంతో అదృష్టం రాబోతుంది. ఇక వీరు ఏ పని చేసినా మంచి లాభం మొదలు అవుతుంది. ఒక్కసారి లాభాలు అనేవి ఉండవు, కానీ ఎక్కువ పర్సెంట్ అయితే వీరికి మంచి లాభాలు ఒక్కొక్క మెట్టుగా వస్తాయి. ఒక్కో మెట్టుగా వీరు ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఈ రాశివారు అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు చెప్పరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. నా అనుకునే వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు, ఎంతైనా తెగిస్తారు. ఏ కష్టం వచ్చినా నేను తోడుగా ఉన్నానంటారు. వీరు ఎవరిని మోసం చెయ్యరు, కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతుంటారు. వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందని చెప్పొచ్చు, కానీ కాస్త ఆలస్యం అవుతుంది. ఈ రాశి వారు అయితే మంచి అద్భుతాలు సాధించగలరు. ఊహించని రంగాల్లో మంచి స్థితిలోకి వెళ్ళగలరు. ఇక ఇప్పుడు చూస్తే ఈ రాశికి కలిగే గుడ్ న్యూస్. ఈ యొక్క రోజున ఈ రాశి జాతకులకు మంగళకరమైన రోజుగా చెప్పొచ్చు. ఒక వార్త వినబోతున్నారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఒక ముఖ్యమైన ఆర్థిక ఒప్పందం మంచి సహకారంగా నిలబడబోతుంది. మరి ఆర్థిక పరమైన శుభవార్తలు అయితే చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు కావచ్చు, లావాదేవీలు కావచ్చు, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి రంగంలో కూడా సడన్గా ఇన్కమ్ పెరగడం లేదా స్టేజ్ ఇన్కమ్ రావడం కూడా మీకు జరగబోతుంది. మరి ఉద్యోగం, వ్యాపారం రంగాల్లో కూడాను మంచి టర్నింగ్ పాయింట్ కనిపిస్తుంది. ఇక మీకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి ప్రమోషన్, కొత్త ప్రాజెక్టులు కూడా రావచ్చును. ఇక ఆర్థిక పరంగా కూడా వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు వచ్చే విధంగా అవకాశాలు బలంగా ఉన్నాయి. మరి కుటుంబ కార్యక్రమాల్లో కూడాను ఈ కార్యాలు, శుభకార్యాలు ఎక్కువగా జరగబోతున్నాయి.
ఎన్నో ఏండ్లుగా, ఎన్నో సంవత్సరాలుగా, నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి శుభకార్యాలు ఇలాంటివి అన్నీ కూడా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ఇక ఏదైతే మీ జీవితంలో గతంలో మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల అపార్థాలు, చికాకులు, సమస్యలు ఏదైతే పెట్టుకొని మానసికంగా ఇబ్బంది బాధపడుతున్నారో, ఇలా నలిగిపోతున్న ఈ వ్యక్తులకు ఆ గొడవలకు పులి స్టాప్ పడుతుందని ఈరోజు ఒక మంచి పరిష్కారం దొరుకుతుందని చెప్పొచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కొన్ని బ్యాడ్ న్యూస్లు కూడా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఈ రోజున వాటి గురించి ఏమిటంటే కనుక, ఈ రాశి జాతకులు జరిగేటటువంటి దాన్ని మార్చలేము. నిత్యం భగవంతుని ఆరాధన చేసుకోండి. గతంలో జరిగిన పొరపాట్లు ఈ రోజున వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా, ఒప్పందాల విషయంలో కొద్దిగా రద్దయ్యే అవకాశాలున్నాయి. మరి అవినీతి కారణంగా సంబంధాలను అనిశ్చితంగా మార్చొచ్చు. అవినీతి మీరు చేయకపోయినా చేశారంటూ ఆరోపణలు, చికాకులు, ఇబ్బందులు మీకు కలిగే మార్గాలు ఉన్నాయి. ఇంకా ఇటువంటి సమయంలోని ఆర్థిక వ్యయం పెరగడము, ఊహించిన ఖర్చు అయితే రావడము, కొత్త ఇన్వెస్ట్ లేదా అప్పు తీసుకోవడం ద్వారా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మరి మీ కుటుంబంలో చిన్నపాటి కలహాలు కూడా జరగచ్చు. అనవసరమైన వాదోపవాదాలకు, అపార్థాలకు కూడా మీరు త్రోవ ఇవ్వద్దు. కొంచెం సహనంగా, ఓపికగా ఉంటే సరిపోతుంది. ఈ రాశి వారికి ఆరోగ్యంలో కూడా జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి, నిద్రలేని సమస్య, గ్యాస్ట్రిక్, జీర్ణ సంబంధిత సమస్యలు బలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి ఇలాంటి పరిస్థితులు అయితే ఈ రోజున గోచరిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన వీరికి అయితే అలాగే మీరు నమ్మిన వ్యక్తి, ఉదాహరణకు ఏమిటంటే మీరు చాలా నమ్మారు, ఆ వ్యక్తి మోసం చేయబోతున్నారని తెలిసే అవకాశం కూడా ఈ రోజు ఉంది. తీవ్ర మనోవేదనతో బాధపడతారు. మానసిక సంక్షోభంతో నిద్రలేని ఆరోగ్య సమస్యలు కూడా మీకు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు మంచి చెడులు జరిగేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అసలు మంచి చెడు జరిగేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఏ జాగ్రత్త తీసుకుంటే చెడు తొలగిపోయి మంచి జరుగుతుందో, ముఖ్యంగా ఆర్థిక ఒప్పందాలు గోప్యంగా ఉంచండి. నిపుణుల సలహాతో పరిశీలించండి. ముఖ్యంగా అహంకారం లేకుండా ఉండండి. శుభం జరిగినప్పుడు గర్వంగా అనిపించవచ్చు. ఆ గర్వాన్ని తగ్గించుకుంటేనే హెచ్చింపబడతారు. కొన్ని రకాల కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు, డబ్బు వచ్చినప్పుడు రుణ ధర్మాలు అంటే అన్నదానం, దాన ధర్మాలు చేయడం వల్ల దైవానుగ్రహం అనేది రెట్టింపు అవుతుంది. ఇక మాటలు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. సంతోషాన్ని అందరికీ పంచకుండా నిశ్శబ్దంగా ఆనందించండి. ఎందుకంటే ఈర్ష్య దృష్టి పడే ఆ ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరూ నష్టపెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, సమస్యలోకి తోసేయాలి అనుకునేవారు కూడా ఎక్కువ మంది మీ చుట్టూరానే ఉన్నారు. కాబట్టి ఏది జరిగినా మీలో మీరే చూసుకోవాలి. అంటే మనకి సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఎంత సంపాదించినా అంత సంపాదించాం, ఇంత సంపాదించాం, గొప్ప స్థాయికి ఎదిగామంటూ ఇతరుల దృష్టిలోకి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. మీపై చెడు దృష్టి పెట్టుకుంటారు. ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు కంటికి కనిపించకుండా మిమ్మల్ని నాశనం చేస్తాయి. ఇలాంటి కుళ్ళు, కుతంత్రాలు ఇంకొకరి పైన మనకి ఉండకూడదు, కానీ ఇంకొకరికి మన పైన ఉంటాయి అనే విషయం గుర్తుంచుకోండి. జాగ్రత్త వహించండి. నిత్యము కూడా భగవంతుని ఆరాధించండి. ఇష్టదైవం, కులదైవం నామస్మరణ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.